ప్రపంచ ఆధిపత్యంకై సహజ వనరులపై పెత్తనంకై ప్రపంచ మార్కెట్ అమెరికా చెయ్యని అరాచకం దారుణం లేదు అని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్ అరుణ్ కుమార్ ఆరోపించారు. అమెరికా యుద్ధోన్మాదం క్యూబాపై నిర్బంధాన్ని నిరసిస్తూ తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రం అఖిల భారత శాంతి సంఘీభావ సంఘాల ఆధ్వర్యంలో క్యూబా సంఘీభావ సదస్సు జరిగింది. ఈ సదస్సులో జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకర రెడ్డప్ప అధ్యక్షత వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన అరుణ్ ప్రసంగిస్తూ అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ పాలస్తీనాపై సాగిస్తున్న నరమేధం కారణంగా 95% ఆసుపత్రులు, విద్యా సంస్థలు, భవనాలు కూల్చివేయబడ్డాయి అని, ఆఖరికి పాలస్తీనా దేశంలో మత్తుమందు లేక రోగులకు ఆపరేషన్లు కూడా చేయలేదు. అటువంటి దుస్థితిలోనే అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు అని తెలిపారు. ఆ తగ్గిపోవడంలో మత్తుమందు ఏదైతే ఆపరేషన్ చేయడానికి అత్యంత కీలకమైందో ఆ మత్తుమందు క్రమంగా అందుబాటులో లేకుండా పోయింది. ఈ మత్తుమందు సరఫరా ఆగిపోయి అందుబాటులో లేకుండా పోతే నెమ్మదిగా మత్తు ఇచ్చే శాతాన్ని తగ్గించుకుంటూ వెళ్ళారు. అంటే మొత్తం మనిషికి పూర్తిగా మత్తు ఇచ్చి ఆపరేషన్ చేస్తే నొప్పి తెలియదు, అట్లాంటిది సగం మత్తు ఇచ్చి కుట్లేసే టైంకి మెలకు వచ్చేసేటట్టు ఇటువంటి కొంత రాజీ పడుతూ ఆపరేషన్లు చేసేవాళ్ళు. చివరికి అసలు మత్తుమందే అందుబాటులో లేకుండా పోయింది. అప్పుడు ఆయన అన్నాడు, మత్తుమందు నా దగ్గర లేదు, ఇప్పుడు డాక్టర్ల దగ్గర ఎవరి దగ్గర. ఇప్పుడు చేతులు, కాళ్ళు, అవయవాలు అనేకం బాంబు దాడికి గాయపడి హాస్పిటల్కి వస్తున్నారు. వీళ్ళని ఏం చేయాలి? ఆపరేషన్ చేయకపోతే చనిపోతారు, ఆపరేషన్ చేస్తే చెయ్యాలి అంటే మత్తుమందు లేదు. డాక్టర్గా నా పని ఏంటి? డాక్టర్గా నా పని మనిషి ప్రాణాల్ని బతికించడం. కాబట్టి వీళ్ళకి మత్తుమందు లేకపోయినా ఆపరేషన్ చేసి వీళ్ళ ప్రాణాలైనా బతికించాలి అనుకుని మొట్టమొదట్లో మత్తుమందు లేకుండా ఆపరేషన్లు చేయడం మొదలెట్టాడు. కాళ్ళు, చేతులు బాంబులతో చిత్రమైపోతే మత్తుమందు లేకుండా కాళ్ళని యాంప్యుటేషన్ కోసేసి ఇది చేయడం మొదలెట్టాడు. మత్తుమందు లేకుండా ఆపరేషన్ చేస్తే ఏ రకంగా పేషెంట్ ఉంటుందో మనందరికీ తెలుసు. ఇంజక్షన్లు చేస్తేనే తట్టుకోలేని ప్రాణాలు మనలో కొన్ని. అటువంటి కోసేసి చేస్తుంటే ఆ పేషెంట్ల ఆర్తనాదాలు, కేకలు 6 నెలల పాటు అట్లనే కొనసాగించాడు ఆపరేషన్లు. ఆ తర్వాత ఇంకా తట్టుకోలేకపోయాడు. అతను నేను నిద్రపోయినా లేచినా ఈ పేషెంట్ల అరుపులే నా మెదడులో తిరుగుతున్నాయి, నాకు పిచ్చెక్కిపోయేటట్టుంది, నేను మనుషులకి మంచి చేస్తున్నానా లేకపోతే వాళ్ళని అనవసరంగా బాధలకి గురి చేస్తున్నానా తేల్చుకోలేని పరిస్థితికి వచ్చాను, ఇక నా వల్ల కాదు ఇక్కడ ఉండి పనిచేయడం అని ఆయన పాలస్తీనా నుంచి బయటకు వచ్చి ఏమన్నాడంటే, ఈ బాధలు నేను ప్రపంచ ప్రజలందరికీ పంచుతాను అని చెప్పి ప్రపంచంలో అన్ని దేశాలకి తిరిగి అక్కడ ఏ రకంగా పేషెంట్లు బాధలు పడుతున్నారు, డాక్టర్లు ఎటువంటి పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తుంది అని చెప్తూ పాలస్తీనా ప్రజలకు సహాయాన్ని కూడగడుతున్నాడు. దాదాపు 300-400 మంది డాక్టర్లు, నర్సులు, హాస్పిటల్ సిబ్బంది చనిపోయారు ఈ దాడుల్లో. ఇవన్నీ తెలియక చేస్తున్నవి కావు. ఇజ్రాయిల్ కావాలని మనుషులు ఎక్కడ ఉన్నారో అక్కడ చూసుకుని బాంబులేస్తున్నారు. మనుషులు ఆహారం కోసం లైన్లలో నిలబడితే ఆహారం కోసం లైన్లో నిలబడిన వాళ్ళ మీద బాంబులేస్తున్నారు. రోగాలు నయం చేసుకోవడానికి లేకపోతే ఇటువంటి బాధల్ని తప్పించుకోవడానికి హాస్పిటల్లో ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి హాస్పిటల్ని ధ్వంసం చేస్తున్నారు. స్కూళ్ళకి వెళ్తున్నారు కాబట్టి స్కూళ్ళని నాశనం చేశారు. ఒక 64 ఏళ్ల పెద్ద ఆవిడ, అమ్మమ్మ అనొచ్చు, బామ్మ అనొచ్చు, నాయనమ్మ, ఆవిడ మనవడి గురించి చెప్తుంది. ఆవిడ మనవడిని ఆవిడే పెంచుతోంది. ఎందుకనంటే ఆ పిల్లగాడి తల్లిదండ్రులు ఇజ్రాయెల్ దాడిలో చనిపోయారు కాబట్టి ఆవిడే పెంచుతోంది. 10 ఏళ్ల కుర్రాడు. ఆ 10 ఏళ్ల కుర్రాడిని పెంచుతూ అతన్ని కాపాడుకుంటూ వస్తుంది. అక్కడ ఇంతకుముందు చెప్పినట్టు ఆహారం లేదు, నీళ్లు లేవు.
లైన్లోకి వెళ్ళి నిలబడి తెచ్చుకోవాలి. ఆ పిల్లవాడు దాహం దాహం అని ఏడుస్తూ ఉంటే నీళ్లు లేవు, ఆ వాటర్ ట్యాంకులు కూడా రాలేదు, కాసేపు ఓపిక పెట్టు అని చెప్పింది. ఒకరోజు వాటర్ ట్యాంక్ వచ్చింది. ఒక రోజు అని ఎందుకు అంటున్నానంటే రోజు వచ్చే ట్యాంకులు కావు అవి, అప్పుడప్పుడు వచ్చే ట్యాంకులు. ఆ వచ్చిన ట్యాంకు, నీళ్ల ట్యాంకు దగ్గర ఆ పిల్లవాడు వెళ్తే నీళ్ల ట్యాంక్ వచ్చింది కదా అని ఆవిడే పంపించింది, వెళ్ళి ట్యాంకు వచ్చింది నీళ్లు తాగిరా అని. అతను తాగి గ్లాసులో నీళ్లు తాగి వస్తుంటే ఇజ్రాయెల్ సైనికులు కాల్చి చంపేశారు ఆ కుర్రాన్ని. ఆవిడ అడుగుతోంది, ఏ ప్రపంచ దేశ రాజ్యాంగంలో నీళ్లు తాగితే మరణశిక్ష విధించాలి అని రాసి ఉందో చెప్పండి అని.